పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నిర్మాణ రంగంపై పడుతోంది. ముడి చమురు సరఫరాలో అంతరాయం వల్ల సిమెంట్, స్టీల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల భారం వల్ల సిమెంట్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని కంపెనీలు చెబుతున్నాయి. స్టీల్ ధర సైతం ఇప్పటికే 20% పైగా పెరిగింది. సిమెంట్ కంపెనీలు కూడా ధరలను పెంచి విక్రయిస్తున్నాయి. దీనివల్ల నిర్మాణ రంగంపై అదనపు భారం పడుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తలెత్తింది. ప్రపంచ అవసరాల్లో 20% చమురు హార్ముజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతోంది. ప్రస్తుతం నౌకలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో వాణిజ్య, పరిశ్రమల సిలిండర్లపై అత్యధిక ప్రభావం పడింది. అంతేకాకుండా సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించే పెట్రో ఉత్పత్తుల భారం పెరిగింది. దీనివల్ల 50 కేజీల సిమెంట్ బస్తాపై గరిష్టంగా ₹80 వరకు పెరిగింది. ఫ్యూయల్తో పాటు ప్యాకింగ్ ధరపై ప్రభావం పడటం వల్ల ధరలు పెరిగాయి. పాలిమర్ కొరత వల్ల బ్యాగుల ఉత్పత్తి భారం పెరుగుతోంది. సిమెంట్ రేటు ఇప్పటికే ₹80 పెంచారు. సంచికి ₹370, ₹400 దాకా పోయింది. ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్టీల్ రేట్ అయితే 5,000 పెంచారు. 66,000, 67,000 ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఈ యుద్ధం ఇంతట్లో ఆగేటట్లు లేదు. ఇది ఇంకా 2 నెలలు 3 నెలలుగా కొనసాగిందంటే మా భక్తులు చాలా ఘోరంగా తయారవుతాయి. కాబట్టి మీరు దయచేసి ఏదో విధంగా దీన్ని సాల్వ్ చేసే విధంగా కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని ప్రార్థిస్తున్నాము. చేసే పనిలో కూడా ఇప్పుడు ఏమీ మిగలడం లేదు. ఇసుక రేటు పెరిగిపోయింది, స్టీల్ రేటు పెరిగింది, సిమెంట్ రేటు, బ్రిక్, లేబర్ ఛార్జ్ కూడా పెరిగిపోయినాయి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు కూలి కూడా వెళ్తాం లేదు. ఓనర్లకు అడిగితేనేమో మాకు ఉన్న రేటు ఇదే అంటున్నారు. మరి మేము బతకాలంటే ఎట్లా? మరి ఈ రేట్లు పెంచుకుంటూ పోతే మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళం, మేము ఎట్లా బతకాలా? మాకు మీరు కొంచెం దయచేసి మీరు మాకు సహకరించాలని బిల్డర్ అసోసియేషన్ వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఏంటంటే మా బిల్డర్ కాంట్రాక్టర్ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. కట్టలేకపోతున్నాము. మేము లోన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ రెంట్స్ కట్టలేక బయట మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇల్లు కాంట్రాక్ట్ ఇచ్చి రెంట్ బేసిస్ నుండి మాకు రెంట్స్ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇల్లు పని ఆగిపోతుంది. కొంచెం మాకు చూసే ముందు సిమెంట్ ఇంకా స్టీల్ రేట్స్ ప్రైసెస్ కూడా చూడాలనుకుంటాం. ఇంటి నిర్మాణంలో సిమెంట్ ఖర్చు 5 నుంచి 10% వరకు ఉంటుంది. ఈ ధర పెరిగితే ఇంటి ఖర్చుపై ప్రభావం పడుతుంది. సిమెంట్, స్టీల్, ఇసుక వల్ల నిర్మాణ ధరలు తడిసి మోపిడవుతున్నాయి. ఇప్పటికే తాపీ మేస్త్రీలు, కూలీల ధరలు పెరిగాయి. ముడిసరుకు ధరలు పెరగడం వల్ల సిమెంట్, స్టీల్ ధరలు పెరుగుతున్నాయి. స్టీల్ ధరలు టన్నుకు 20,000కు పైగా పెరిగినట్లు బిల్డర్లు చెబుతున్నారు. డిమాండ్కు తోడు ఉత్పత్తి, సరఫరాలో ఖర్చు పెరగడంతో ధరలు పెరిగాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. సిమెంట్ రేట్ పెరగడము, స్టీల్ రేట్ పెరగడము, లేబర్ ఛార్జెస్ పెరగడము, అలాగే కన్స్ట్రక్షన్కి సంబంధించిన స్విచ్చెస్ కానీ శానిటరీ ఫిట్టింగ్స్ కానీ అన్నిటి రేట్ పెరగడం వల్ల స్క్వేర్ ఫీట్ మీద టోటల్ ప్రాజెక్ట్ మీద కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. దీనివల్ల కొనడానికి రాకపోవడము రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్చేజర్స్ ముందే లేరు. దాంతోపాటు కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయేపాటికి ఏమవుతుందంటే ఆ వచ్చే వాళ్ళు కూడా బాగా కొనలేక వీటికి ఇప్పుడు నడుస్తున్న ధరలకు అందుకోలేక ఏమవుతుందంటే వాళ్ళు రాలేకపోతున్నారు. ఫీల్డ్ ఏమో బాగా స్లో ఉంది. ఇప్పుడు మార్కెట్లో బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి రోజు నుంచి స్టీల్ రేటు పెరిగిపోయింది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మేము మాట్లాడుకుందేమో ఒక రేటు, ఇప్పుడు ఒక రేటుకి వచ్చింది. అయితే ఇప్పుడు ఓనర్స్ అడిగితే ఏమంటున్నారు, సగంలో ఇప్పుడు చూడండి, సగంలో ఇల్లు కట్టాం. ఇప్పుడు రేటు పెరిగిందంటే సిమెంట్ ఏంది, ఇసుక ఏంది, రాడ్లు ఏంటి. సో మేము స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏమో మనకి స్టీల్ రేట్ వచ్చేసి ఒక 1 year బ్యాక్ స్టీల్ రేట్ వచ్చేసి 35 నుంచి 40,000 స్టీల్ రేట్ టన్ ఉండేదండి. ఇప్పుడు 65 నుంచి 70,000 పెరిగింది. సిమెంట్ కూడా మనకు చూసుకోవాలనుకుంటే అప్పుడులో మనకి ₹240 నుంచి ₹260 వరకు ఉండేది. ఇప్పుడు ₹350 ఒకేసారిగా ₹50 పెంచారు. దీనివల్ల చాలా ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నాం మేము. యుద్ధం ముగిస్తే ముడి చమురు సరఫరా యథావిధిగా కొనసాగుతుంది. ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు తగ్గితే సిమెంట్, స్టీల్ కంపెనీలు సైతం ధరలను తగ్గించే అవకాశం ఉంటుంది.